రాజకీయాలు ఉంటాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది, వాళ్ళు వీళ్ళని ఆడిపోసుకుంటారు, వీళ్ళు వాళ్ళని ఆడిపోసుకుంటారు. కానీ మన రాష్ట్రాల ప్రయోజనాలు శాశ్వతమైనవి. మనకున్న సంఖ్యాబలం తగ్గకుండా, ఈ పార్లమెంట్లో మనకున్నటువంటి వాణి ప్రభావం తగ్గకుండా, మనకున్నటువంటి ఆ శాతం తగ్గకుండా, జనాభా తగ్గినా కూడా మరి దేశంలో పెద్ద గడ్డు సమస్య రాజకీయంగా అనుకున్న దాని పరిష్కారానికి వాళ్ళే ఉదారంగా ముందుకు వచ్చారు. ఉదారంగా ఎందుకంటున్నానంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పట్టున్నది. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే లాభం వాళ్ళకి. 2001లో మేము గట్టిగా పోరాడుతున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి తగ్గకూడదు, బాధ్యత కొనసాగించని చెప్పంటే ఆనాడు మదన్ లాల్ ఖురానా బీజేపీ నాయకుడు, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి, ఆయన బహిరంగంగా వాదించాడు, పత్రికలో ప్రకటన ఇచ్చాడు. జనాభా ప్రకారం చేయాల్సిందే, అదేంటి జనాభా ప్రకారం లేకుండా మా నష్టం అవుతుంది కదా అని చెప్పాను. అలాంటిది ఏం లేకుండా బీజేపీ ఇప్పుడు ఉత్తరాదిలో ప్రభావం ఉన్న పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి రాజకీయంగా తాత్కాలికంగా నష్టమైనా కూడా దేశ ఐక్యతను కోరి కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించుకోవాలని కోరుకోవటం కావచ్చు, లేకపోతే ఆర్థిక ప్రగతి కావాల్సిన సమయంలో ఈ ఉత్తరాది దక్షిణాది గొడవలు ఎందుకన్న కారణం కావచ్చు, ఏ కారణమైనా కూడా మంచిదే కదా.